మొత్తం భారతీయులు అందరూ కూడా ఏకం కావాల్సిన సమయం. మరి ఏ విధంగా అయితే అమాయకులైన ప్రజల్ని, అమాయకులైన భారతీయులని పహల్గాంలో చాలా దారుణంగా, కిరాతకంగా మరి ఏప్రిల్ 22 తారీఖున టెర్రరిస్టులు చంపడం, మొత్తం దేశమంతా కూడా ఆ వార్త చూసిన తర్వాత అందరి హృదయాలు కూడా చలించిపోవడం జరిగింది. వాళ్ళకి ధీటుగా టెర్రరిస్టులు ఎక్కడున్నా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తామని ఏ విధంగా అయితే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందో, అదే విధంగా మనము పాకిస్తాన్లో కానీ పిఓకేలో కానీ టెర్రరిస్ట్ స్థావరాలన్నీ కూడా కూల్చివేయడం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం. అది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా ఆ రోజు పడుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము ఇక్కడ ఈ హైదరాబాద్లో కానీ భారతదేశంలో నలుమూలల్లో ప్రజలు, భారతీయులందరూ కూడా సంతోషంగా పడుకుంటున్నారంటే దానికి కారణం మన బార్డర్లలో మన సైనికులు చేస్తున్న సేవ. మరి వాళ్ళు నిరంతరం మనల్ని కాపాడుతూ, మన శత్రువుల నుంచి మనల్ని కాపాడుతూ, వాళ్ళ ధైర్య సాహసాలకి మనం అండగా ఉన్నామని, కుల మతాల భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా భారతీయులకుగా ఐక్యం కావాల్సిన సమయం ఇది. కాబట్టి ఈ ర్యాలీని, సంఘీభావ ర్యాలీని కూడా మా గౌరవ ఎమ్మెల్సీ అయిన కవిత గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు, భారతీయులు అందరూ కూడా స్వచ్ఛందంగా, ఇష్టంగా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారని తెలియజేస్తారు. భారతీయుడిగా గర్విస్తున్నాను, ఉగ్రవాదం అంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అది మొత్తము ఏ విధంగా అయితే మనము వీఆర్ అగేన్స్ట్ టెర్రరిజం, మన దగ్గర టెర్రరిస్టులు ఉండొద్దు, మనం అందరం కూడా శాంతితో సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా భారతీయులు ఉంటాం. కాబట్టి టెర్రరిస్టులు ఎక్కడున్నా వాళ్ళు ఏం కాదులే, మేము ఎటువంటి దాడిలైనా చేసి మేము తప్పించుకుంటాం అంటే అది కుదరదు. ఏ విధంగా అయితే మీరు ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇంట్లలో వండుకున్నా కానీ మీ స్థావరాల్లో దూరి మరి మిమ్మల్ని చంపుతామనే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం మొత్తం ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అదే కాకుండా మొత్తం ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఏ విధంగా అయితే ఈ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు నిరంతరం ఎన్నో సంవత్సరాలు కూడా మన భారతదేశాన్ని కూడా ఏదో ఒక ఉగ్ర రూపంలో మనని ఏదో ఒక దాడి ద్వారా భారతీయులను ఇబ్బంది పెడుతున్నది మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచం కూడా ఈ రోజు భారతీయులకు అండగా, భారతదేశానికి అండగా నిలుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ గ్రహించాలి, ఇలాంటి ఉగ్రవాదులకి వాళ్ళ స్థావరం ఇవ్వద్దు, వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చంపాలి. లేకపోతే ఈ యుద్ధం అనేది ఇంకా ఉద్రిక్తత అనేది పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. కాశ్మీర్ ఉగ్రదాడిలో దాదాపు అమాయకులైన 8 మంది చనిపోవడం జరిగింది. అందుట్లో అందరినీ కలచివేసిన సంఘటన. రీసెంట్ గా పెళ్లి అక్కడ వెళ్ళిన జంట, వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోగిస్తున్న ఫోటోలు కూడా మనకు వైరల్ గా ఉన్నాయి. ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్క మరణం అనేది కూడా ఎంతో బాధాకరమైన విషయం బ్రదర్. మనం గమనించాలా, మనం అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా పహల్గాం అనేది టూరిస్ట్ స్పాట్. అది ఎన్నో సంవత్సరాలు కూడా కాశ్మీర్లో పోవాలంటే నిరంతరం టెర్రరిస్టుల బాధ అది అని ఉంటుండే. ఏ విధంగా అయితే ఆర్టికల్ 370 తర్వాత మరి వచ్చిన పరిణామాల తర్వాత టూరిజం అనేది చాలా విపరీతంగా జమ్మూ కాశ్మీర్లో పెరగడం జరిగింది. దీన్ని భరించలేకనే అక్కడ టెర్రరిస్టులు, అక్కడ ఏ విధంగా అయితే నార్మల్సీ ఉంది అది ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీర్ అనేది మా చేతుల్లో చిక్కాలి అనే దురుద్దేశంతో ఆ రోజు దాడి చేయడం అనేది దేశమే కాదు ప్రపంచం అందరూ కూడా ఆ సన్నివేశాలను చూసి ఎంతో చలించిపోయారని కూడా ఈ సందర్భంగా తెలియదు. మొత్తం భారతీయులు అందరూ కూడా ఏకం కావాల్సిన సమయం. మరి ఏ విధంగా అయితే అమాయకులైన ప్రజల్ని, అమాయకులైన భారతీయులని పహల్గాంలో చాలా దారుణంగా, కిరాతకంగా మరి ఏప్రిల్ 22 తారీఖున టెర్రరిస్టులు చంపడం, మొత్తం దేశమంతా కూడా ఆ వార్త చూసిన తర్వాత అందరి హృదయాలు కూడా చలించిపోవడం జరిగింది. వాళ్ళకి ధీటుగా టెర్రరిస్టులు ఎక్కడున్నా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తామని ఏ విధంగా అయితే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగిందో, అదే విధంగా మనము పాకిస్తాన్లో కానీ పిఓకేలో కానీ టెర్రరిస్ట్ స్థావరాలన్నీ కూడా కూల్చివేయడం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం. అది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా
ఆ రోజు పడుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము ఇక్కడ ఈ హైదరాబాద్ లో కానీ భారతదేశంలో నలుమూలల్లో ప్రజలు భారతీయులందరూ కూడా సంతోషంగా పడుకుంటున్నారంటే దానికి కారణం మన బార్డర్లలో మన సైనికులు చేస్తున్న సేవ, మరి వాళ్ళు నిరంతరం మనల్ని కాపాడుతూ మన శత్రువుల నుంచి మనల్ని కాపాడుతూ వాళ్ళ ధైర్య సాహసాలకి మనం అండగా ఉన్నామని కుల మతాల భేదాలు లేకుండా అందరం కూడా కలిసికట్టుగా భారతీయులకుగా ఐక్యం కావాల్సిన సమయం ఇది. కాబట్టి ఈ ర్యాలీని, సంఘీభావ ర్యాలీని కూడా మా గౌరవ ఎమ్మెల్సీ అయిన కవిత గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు, భారతీయులు అందరూ కూడా స్వచ్ఛందంగా, ఇష్టంగా అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారని తెలియజేస్తారు. భారతీయుడిగా గర్విస్తున్నాను, ఉగ్రవాదం అంతం కావాలి అని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అది మొత్తము ఏ విధంగా అయితే మనము వీఆర్ అగేన్స్ట్ టెర్రరిజం, మన దగ్గర టెర్రరిస్టులు ఉండొద్దు, మనం అందరం కూడా శాంతితో సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా భారతీయులు ఉంటాం. కాబట్టి టెర్రరిస్టులు ఎక్కడున్నా వాళ్ళు ఏం కాదులే, మేము ఎటువంటి దాడిలైనా చేసి మేము తప్పించుకుంటాం అంటే అది కుదరదు. ఏ విధంగా అయితే మీరు ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఇంట్లలో వండుకున్నా కానీ మీ స్థావరాల్లో దూరి మరి మిమ్మల్ని చంపుతామనే విధంగా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం మొత్తం ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అదే కాకుండా మొత్తం ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఏ విధంగా అయితే ఈ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు నిరంతరం ఎన్నో సంవత్సరాలు కూడా మన భారతదేశాన్ని కూడా ఏదో ఒక ఉగ్ర రూపంలో మనని ఏదో ఒక దాడి ద్వారా భారతీయులను ఇబ్బంది పెడుతున్నది మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. ప్రపంచం కూడా ఈ రోజు భారతీయులకు అండగా, భారతదేశానికి అండగా నిలుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ గ్రహించాలి, ఇలాంటి ఉగ్రవాదులకి వాళ్ళ స్థావరం ఇవ్వద్దు, వాళ్ళే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చంపాలి, లేకపోతే ఈ యుద్ధం అనేది ఇంకా ఉద్రిక్తత అనేది పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియదు. కాశ్మీర్ ఉగ్రదాడిలో దాదాపు అమాయకులైన 8 మంది చనిపోవడం జరిగింది. అందుట్లో అందరినీ కలచివేసిన సంఘటన, రీసెంట్ గా పెళ్లి అక్కడ వెళ్ళిన జంట వాళ్ళ భర్త చనిపోతే ఆమె పక్కనే ఉండి రోగిస్తున్న ఫోటోలు కూడా మనకు వైరల్ గా మారినాయి. ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్క మరణం అనేది కూడా ఎంతో బాధాకరమైన విషయం బ్రదర్. మనం గమనించాలా, మనం అక్కడ పోయిన వాళ్ళందరూ కూడా పహల్గామ్ అనేది టూరిస్ట్ స్పాట్. అది ఎన్నో సంవత్సరాలు కూడా కాశ్మీర్ లో పోవాలంటే నిరంతరం టెర్రరిస్టుల బాధ అది అని ఉంటుండే. ఏ విధంగా అయితే ఆర్టికల్ 370 తర్వాత మరి వచ్చిన పరిణామాల తర్వాత టూరిజం అనేది చాలా విపరీతంగా జమ్మూ కాశ్మీర్ లో పెరగడం జరిగింది. దీన్ని భరించలేకనే అక్కడ టెర్రరిస్టులు అక్కడ ఏ విధంగా అయితే నార్మల్సీ ఉంది అది ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీర్ అనేది మా చేతుల్లో చిక్కాలి అనే దురుద్దేశంతో ఆ రోజు దాడి చేయడం అనేది దేశమే కాదు ప్రపంచం అందరూ కూడా ఆ సన్నివేశాలను చూసి ఎంతో చలించిపోయారని కూడా ఈ సందర్భంగా తెలియదు.